హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో 3 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపిస్తున్నా. ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఇడ్లీ దోశ కాకుండా ఈ వీడియోలో కొత్తగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపిస్తున్నా. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా. సో ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలా చూసేద్దాం. ముందుగా అయితే మెత్తటి సాఫ్ట్ బన్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు బియ్యంని ఒక 1 అవర్ పాటు నానపెట్టుకోండి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నట్టయితే నైట్ అంతా కూడా నానపెట్టేసుకోవచ్చు, లేదా ఒక 1 అవర్ పాటు నానపెట్టుకోండి. ఇలా నానపెట్టుకున్న బియ్యంని ఒకసారి బాగా కడిగేసి వాటర్ ఏం లేకుండా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇందులోకి బియ్యం మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేసేస్తే బియ్యం మరి పలకగా అలానే ఉండిపోతుంది. కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తని పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉడికించిన ఆలూని మెత్తగా చేత్తో స్మాష్ చేసి వేసుకోవాలి. సో ఇలా వేసేటప్పుడు ఆలు అనేది పూర్తిగా చల్లారిపోవాలి. వేడి మీదే వేసేస్తే పిండి అనేది జారుగా అయిపోతుంది. ఇలా ఉడికించిన ఆలు వేసిన తర్వాత గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడ పలుకు అనేది లేకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, మరీ జారుగా ప్రిపేర్ చేయకండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి. మనం ఉప్మాకి యూజ్ చేసే రవ్వే అండి. సో ఈ రవ్వని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, ఒక చిన్న క్యారెట్ తురుము, ఒక చిన్న క్యాప్సికమ్ తరుగు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కొత్తిమీరను వేసుకుని అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పిండిలో మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసిన రవ్వ నానడానికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఒక 10 నిమిషాల పాటు నానిన తర్వాత మూత తెరిచి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోండి. వంట సోడా వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం వెరైటీగా ఈ చిన్న ప్యాన్ని యూజ్ చేస్తున్నా, కానీ మీరు కావాలంటే నార్మల్ దోశ పెనం మీద కూడా వీటిని వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోండి. నువ్వులు అనేవి కంప్లీట్గా ఆప్షన్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత గరిటెన్నర వరకు పిండిని వేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా దోశలా వేసిన తర్వాత మూత పెట్టేసి కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ దోశని కాలనివ్వండి. లైట్గా కాలిన తర్వాత మూత తెరిచి దోశకి చుట్టూరా అలానే దోశ మీద కాస్త ఆయిల్ని వేసుకుని అలాగే మరికొద్దిగా నువ్వుల్ని వేసుకోండి. పిండి కాస్త పచ్చిగా ఉన్నప్పుడే నువ్వుల్ని వేస్తే ఈ దోశ పైన నువ్వులు అనేవి బాగా స్టిక్ అయిపోతాయి. సో ఇలా నువ్వులు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక సైడ్ బాగా కాలనివ్వండి. ఇలా బాగా కాలిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకుని రెండో సైడ్ కూడా బాగా ఎర్రగా కాలనివ్వండి. ఇలా 2 సైడ్లు దోశ బాగా కాలిన తర్వాత వేడిగా ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని చట్నీతో అయినా లేక పికిల్తో అయినా సర్వ్ చేసుకోండి. ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటాయి. సో నెక్స్ట్ అయితే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా హెల్తీ రెసిపీ ఇది. బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ ఓట్స్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం. సో ముందుగా 1 కప్పు వరకు ఓట్స్ని తీసుకోండి. సో ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. సో ఇలా ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్నైనా లేక పాలనైనా, పాలిక నేను కాగి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నా. సో పాలైనా లేక వాటర్నైనా మీ చాయిస్కి తగినట్టు చూస్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటూ దోశ పిండి కన్నా కాస్త జారుగానే మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కడ లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా వీడియోలు చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు దీనికి రెస్ట్ ఇచ్చేయండి. ఈలోపు ఇంకొక బౌల్లోకి 4 ఎగ్స్ని తీసుకోవాలి. ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్,
చిటికెడు పసుపు, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుని బీటర్తో ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిక్స్చర్లోకి యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి తరుగు, ఒక మీడియం సైజ్ టొమాటో తరుగు, ఒక చిన్న క్యారెట్ తురుము, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తరుగును యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీకు బ్యాటర్ కాస్త చిక్కగా అనిపిస్తే ఇందులోకి పాలైనా లేక కొన్ని వాటర్నైనా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక నేను కాగి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నా. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆమ్లెట్ లాగా వేసుకోవడమే. సో మరీ మందంగా కూడా వేసేయకండి. సో ఈ ఆమ్లెట్ అనేది కాస్త పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో ఇలా లో ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి దీనిపైన మరో టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీన్ని ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే మరో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో ఆమ్లెట్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని హాట్గా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవడమే. సో సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేసుకోండి. మీకు కావాలంటే ఆయిల్ని స్కిప్ చేసి ఆయిల్ లేకుండా కూడా ఈ ఆమ్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని మరి ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని మరో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని హాట్గా అన్నీ సర్వ్ చేసుకోవడమే. సో నెక్స్ట్ అయితే ఇంకొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సగ్గుబియ్యం దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఎన్ని అవర్స్ పాటు అయినా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ సగ్గుబియ్యం దోశలు. అలాగే ముఖ్యంగా ఈ సమ్మర్లో ఈ దోశలు అనేవి ఒంటికి చాలా చలవ చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక మిక్సీ జార్లోకి 2 hours పాటు నానబెట్టిన సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో 2 hours పాటు నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు బియ్యం అనేది సేమ్ క్వాంటిటీలో 2 hours పాటు నానబెట్టి తీసుకోవాలి. అలాగే 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం, 2-3 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా వాటర్ని వేసి మిక్సీకి ఎక్కడ పలుకు అనేది లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు, ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా దోశ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ తరుగును యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ బ్యాటర్లో ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దోశ బ్యాటర్లా రావాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశలాగా వేసుకోవడమే. సో ఇలా దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ దోశను బాగా కాలనివ్వండి. దోశ లైట్గా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఈ దోశని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. దోశ ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఈ దోశను రెండో పక్కన కూడా బాగా ఫ్రై చేసుకోండి. 2 సైడ్లు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో సేమ్ ఇదే విధంగా మిగతా దోశలన్నిటిని వేసుకోండి. అలాగే ఈ దోశల్లోకి సపరేట్ చట్నీ కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉన్న ఊరగాయతో అయినా లేక ఏ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా పుల్లటి పచ్చడితో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎన్ని అవర్స్ పాటైనా ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.